తూర్పు దిక్కువా అటు రెండు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని రోజే మాకు కోట్లాది మంది ప్రజల్ని యుద్ధ భూమిలోకి రప్పించే విషయంలో మీరు విజయం సాధించాలని విద్యార్థులందరికీ గుర్తు చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగాన్ని ఈ దేశంలో రక్షించుకోవాలంటే రాజ్యాంగం ద్వారా అమలు జరుగుతున్న ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే రాజ్యాంగ మూల సూత్రాలైన ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతలను దేశంలో నిర్మూలించాలంటే అదే సమయంలో ఈ దేశ సంపదలోనూ దేశ రిజర్వేషన్లోనూ అందరికీ జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో న్యాయమైన వాటా దక్కాలంటే ముందుగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించాలి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో నిలబడ్డది కేసీఆర్ను ఓడించాలి. కేసీఆర్ని రాజకీయంగా ఓడించడం ద్వారా మాత్రమే మనం రాజ్యాంగాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం, సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం, మిగిలిపోయిన కర్తవ్యాలను పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ అడ్డంకి కేసీఆరే కనుక వాటికి కేసీఆర్ గారిని రాజకీయంగా ఓడించడం కోసమే విద్యార్థులందరినీ మేల్కొల్పాలని, ప్రజలందరినీ మేల్కొల్పాలని నేను సవినంగా యాత్రకు బయలుదేరుతున్న వివిధ సంఘాల, విద్యార్థి సంఘాల నాయకులకు నేను గుర్తు చేస్తున్నాను. ఇకపోతే కేసీఆర్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాల్సిన ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆయనలో అహంకారం పెరగడం వల్ల తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా, ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి కాకుండా ఆయన ఒక రాజులాగా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఆయన మర్చిపోయాడు. తెలంగాణ ఒక రాజ్యం అనుకుంటుండు, ఆ రాజ్యానికి తను రాజు అనుకుంటుండు. రాజు పోకడలు నియంతృత్వానికి గుర్తు. చరిత్ర పుస్తకాల్లో చదివాం నిజాం అంటే నియంత అని. కానీ నిజాం కట్టించిన ఉస్మానియా యూనివర్సిటీ లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగింది. ఆయన నియంతృత్వం పుస్తకాల్లో చూడడం జరిగింది. కానీ ఆయన నిర్మించిన అభివృద్ధికి సంబంధించిన చిహ్నం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. కానీ కేసీఆర్లో నియంతృత్వమే పతాక స్థాయిలో ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. నిజాం వారసులు ఎన్ని దశాబ్దాల పాటు, ఎన్ని శతాబ్దాల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించారో
కేసీఆర్ కుటుంబం కూడా అదే విధంగా దీన్ని ఒక రాజ్యం అనుకొని పరిపాలించాలనుకుంటుంది. అలా పరిపాలించాలనుకుంటే ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోరే శక్తులు అడ్డుగా పడుతున్నారనే విషయం గమనించే ఈ రాజ్యాంగాన్ని మార్చే తప్ప నిజాంలాగా నేను నా కుటుంబం లేదని చెప్పి ఆయన భావించుకుంటున్నాడు. పసిగట్టడంలో తెలంగాణ ప్రజలు విఫలమైనరు కానీ పసిగట్టడంలో గనక చైతన్యవంతులు ఆలోచించినప్పుడు సమాజం మేలుకుంటే ఈయన పోకడలు ఒక నియంతగా పోవడానికి అవకాశం తక్కువ ఉండేది. మేము తెలంగాణ పౌర సమాజాన్ని మేల్కొల్పడానికి, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను మేల్కొల్పడానికి తెలంగాణను దొరలేలబోతుండ్రు, జర జాగ్రత్త అని చెప్పి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాం తెలంగాణ రాకముందే. కానీ ముందు తెలంగాణ రానివ్వండి అని ఆ దృష్టితోనే ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ రూపంగా వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడంలో విఫలం కావడం వల్ల ఇవాళ ఫలితాలు కేసీఆర్ రూపంగా మనం ఎంత అణిచివేత గురవుతున్నామో సాక్ష్యంగా నిలబడ్డది. ఈ లెక్కల ఆయన ప్రజాస్వామ్యం ఆయనకు వర్తించదని, రాజ్యాంగం ఆయనకు వర్తించదన్నట్టుగా ఏ విధంగా ఆయన మనసులో ఉన్నదో 3 సాక్ష్యాలు మన కళ్ళ ముందుంటున్నాయి. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ నుంచి కేసీఆర్ కుటుంబం హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఇంటి వద్దకు విజయోత్సవ ర్యాలీ పేరుతో ఆ ప్రదర్శనలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలను పెట్టడంలోనే రాజుల కాలాన్ని గుర్తు చేసిందనే విషయం మనం మర్చిపోదు. అది రాబోయే ప్రమాదానికి సంకేతం అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోకపోవడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగాడు. కనీసం రెండోసారైనా అర్థం చేసుకొని ఆయనకు తగిన రాజకీయ బుద్ధి చెప్పాల్సి ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర వేడుకలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆగస్టు 15వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్ లో మాత్రమే జెండావిష్కరణ చేసి పోలీసు వందనాన్ని స్వీకరించే సాంప్రదాయం. ఇది ప్రజాస్వామ్యం. ఇది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి గౌరవ వందనం స్వీకరించాలి. అది పరేడ్ గ్రౌండ్ లోనే స్వీకరించేది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుల పోకడలను గుర్తు చేయడానికి, నేను కూడా గోల్కొండ పాలించిన నిజాంలా అనుకోవడానికి, నేను కూడా అలాంటి వ్యక్తిని అనుకోవడానికి ఆయన ప్రతి ఆగస్టు 15వ తారీఖు నాడు మరి గోల్కొండ కోట నుండే జెండెత్తుతున్నాడు. అంటే ఆయనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కాకుండా నేను రాజులు అని చెప్పుకోవడానికి గోల్కొండ కోటలో ఎత్తడమే సాక్ష్యంగా నిలబడ్డది. దాన్ని కూడా మనం మర్చిపోయాం. వాస్తవానికి 2014 ఆగస్టు 15వ తారీఖు నాడే ఆ జెండా గోల్కొండ కోట మీద ఎత్తినప్పుడే కనుక ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ముఖ్యమంత్రి కాకుండా ఒక నియంతలాగా మారబోతున్నాడనే సంకేతాన్ని అర్థం చేసుకుంటే రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కానీ ఆయనలో ఎంత ప్రజాస్వామ్య భావాలు కనుమరుగై ఎంత నియంత్రిత పోకడలు పోతున్నాయో ఆ పోకడలకు ప్రధాన సాక్ష్యం, పతాక స్థాయిలో నిలబడ్డ సాక్ష్యం మొన్నటి శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఒక మహిళా గవర్నర్ ప్రసంగాన్ని లేకుండా చేసి శాసనసభ సమావేశాలు మొదలు పెట్టుకోవడమే మనకు ప్రధాన సాక్ష్యంగా నిలబడ్డది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు మొదలుపెట్టినా రాష్ట్రపతి ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలను ఉద్దేశించి మాట్లాడడం ద్వారానే సమావేశాలు మొదలవుతాయి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ అది రాజ్యం, ఇది రాష్ట్రం కాదు, ఇది శాసనసభ కాదు, ఇది నా గడిలో గవర్నర్ ప్రసంగం కూడా ఉండదని చెప్పి చివరికి గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు మొదలుపెట్టిందంటే కేసీఆర్ గారిని అర్థం చేసుకోవడంలో ప్రజలు విఫలమైనరు. కానీ తను ఎప్పుడూ నేను రాజునన్నట్టుగానే, నేను నియంత్రణ అన్నట్టుగానే
ఆయన ప్రారంభించిండు, కొనసాగిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇట్లాంటి వ్యక్తి అహంకారం పతాక స్థాయిలో పెరిగిపోయింది. ప్రశ్నించిన జర్నలిస్టులను వదిలిపెడతలేడు, ప్రశ్నించిన ఉద్యమకారులను వదిలిపెడతలేడు, ప్రశ్నించిన ప్రతిపక్షాలను వదిలిపెడతలేడు, ప్రశ్నించిన ఏ పక్షాన్ని వదిలిపెడతలేడు. ప్రశ్నించడం అనేది తమకు అన్యాయం జరిగిన విషయం మీద, తమ మోసానికి గురైన విషయం మీద ప్రశ్నించడం అనేది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు. ధర్నాలు, దీక్షలు, ప్రదర్శన చేయడం అనేది ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ హక్కు లేదన్నట్టుగా కేసీఆర్ నియంతగా పరిపాలిస్తున్న విషయం, జర్నలిస్టుల మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం, జర్నలిస్టులను అరెస్టులు చేయడం, ఉద్యమకారులను అరెస్ట్ చేయడం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చూస్తే, ఆ రోజు నిజాం ఎంతమందిని జైల్లో పెట్టిండో ప్రత్యక్షంగా మేము చూడలేము. కానీ కేసీఆర్ గారు మాత్రం తనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఏదో రూపంగా అణిచేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు అనడానికి అది సాక్ష్యంగా నిలబడ్డదని కూడా మనం మర్చిపోదు. అంతేకాదు, ఇవాళ కేసీఆర్ అహంకారం పతాక స్థాయిలో పెరగడమే కాదు, కేసీఆర్ కుటుంబం అవినీతి కూడా పతాక స్థాయిలోనే ఉన్నది. మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డది. ఏమి అడ్డం వచ్చిందని చెప్పి అంబేద్కర్ పేరున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మారింది. ఏం అడ్డం వచ్చిందని చెప్పి అంబేద్కర్ పేరున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మారింది. దాదాపు 40,000 కోట్ల రూపాయల అంచనతోటే మొదలు కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,25,000 కోట్లకు ఎలా పెరిగింది? దాని కాంట్రాక్టర్ అంతకుముందు ఈ దేశంలో, రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరుగల్ల కాంట్రాక్టర్ కాడు. కానీ వాళ్ళ ప్రపంచ ఆస్తిపరుల్లో మాత్రం ఆయన ప్రపంచ ఆస్తిపరుల్లో ఆయన కూడా ఒకడు అని చెప్పి వాళ్ళ దేశంలో, ప్రపంచంలో ముందుకొస్తున్నదంటే కాంట్రాక్ట్ పేరుతో ఇచ్చిన అతను ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిండో, కాంట్రాక్ట్ ఇచ్చిన పాలకులు ఎన్ని వేల కోట్ల రూపాయలకు వారసులైనరో స్పష్టంగా రుజువుతూనే ఉన్నది. ఒకనాడు అప్పులు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినమని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఆ కుటుంబానికి 100,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఏ విధంగా పోగవుతున్నాయో జవాబు చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ కుటుంబం ఉన్నది. ఆస్తులు ఇక్కడి నుంచి దుబాయ్ దాకా పోయినాయి అనడానికి, ఆస్తులు పెంచుకోవడం అనేది ఇక్కడి నుంచి దుబాయ్ దాకా పెరిగినాయి అనడానికి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా గోడై కూస్తున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి అప్పులు చేసి తెలంగాణ ఉద్యమం నడిపిన కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా పోగైనాయో, అవినీతి లేకపోతే ఎలా పై ఇంత దూరం వచ్చిందో జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో కేసీఆర్ కుటుంబం ఉన్నది. అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకి, సమానత్వానికి వ్యతిరేకి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి అవినీతి కుటుంబం రాజరిక వ్యవస్థకు పునాదులేసే విధంగా ప్రయత్నం చేస్తున్న ఒక దురహంకార కుటుంబంగా అది పేరుకొన్నది. అట్లాంటి అవినీతి పరుల వల్ల, అహంకారుల వల్ల తెలంగాణ పౌర సమాజం క్షోభిస్తున్నది, నష్టపోతున్నది, అవమానాలు పడుతున్నది, ఇబ్బందులు గురవుతున్నది. కాబట్టి కేసీఆర్ ని రాజకీయంగా ఓడించడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది. రాజ్యాంగాన్ని రక్షించుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటే మనకు రక్షణ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటే మనకు అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మన అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి లింక్ ఉన్నది కనుక ముందు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేసే క్రమంలో రాజ్యాంగాన్ని ఎవరు లేకుండా చేయాలంటున్నారో వాళ్ళను ఓడించడం ద్వారా మాత్రమే మనం రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం. ఆయన వెనుక ఎవరున్నారనే విషయం, ఏ స్థాయి వ్యక్తులున్నారనే విషయం, ఏ స్థాయి పార్టీలున్నాయనే విషయం యుద్ధంలో తేలబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏప్రిల్ 4వ తారీఖు నాడైతే రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి అనే పేరుతో ఒక మహాసభకు సిద్ధమవుతున్నామో, ఆ మహాసభకు సిద్ధం చేయడానికి రాజ్యాంగ పరిరక్షణ వేదికకు సంబంధించిన ప్రధాన సంఘాలు జిల్లాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి మార్చి 31 తారీఖు లోపే అన్ని జిల్లాలో ప్రధాన సంఘాల నాయకత్వ ఆధ్వర్యంలో సమాయత్త మహాసభలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రధానంగా 2 బృందాలుగా విద్యార్థులు మేల్కొల్పే దిశలో ఇవాళ ప్రధానంగా 2 కేంద్రాలను చూసుకొని దక్షిణ తెలంగాణ వైపు ఒక బృందం, ఉత్తర తెలంగాణ వైపు ఒక బృందం విద్యార్థులు ముందుకెళ్తున్న సందర్భంగా
మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అట్లనే అన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాలను ఏకం చేసి ప్రతి కాలేజ్, ప్రతి హాస్టల్, ప్రతి విద్యార్థులను ప్రతి చోటుకెళ్లి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. మరొక వైపు ఉద్యోగ వర్గాలందరినీ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఉద్యోగుల భాగస్వాములు కావడానికి ఈ రోజు భువనగిరిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు ఈరోజు భువనగిరిలో జరుగుతున్నది. ఈ రోజు పెద్దలు ప్రొఫెసర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఏకతాటి మీద నిలబెట్టిన, కులాలు, మతాలు, రాజకీయాలన్నీ పక్కకు పెట్టించి మనందరూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే ఏకైక లక్ష్యంగా అందరూ నిలబెట్టిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇక్కడికి రావాలి. కానీ నాకంటే ముందు ఉద్యోగుల మహాసభను ప్రారంభించడానికి భువనగిరి వెళ్ళాడు. ఇప్పుడు మీది ప్రారంభించి నేను కూడా అక్కడికి వెళ్ళబోతున్నాను. అంటే రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేయబోతున్నాం. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో వికలాంగులను భాగస్వామ్యం చేయబోతున్నాం. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో మహిళలను భాగస్వామ్యం చేయబోతున్నాం. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయబోతున్నాం. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి మాత్రం విద్యార్థులే ముందు వరుసలో నిలబడి విద్యార్థుల్ని, ప్రజల్ని మేల్కొల్పాల్సిన బాధ్యత. విద్యార్థుల చైతన్యం ప్రజా ఉద్యమంగా మలిచే విధంగా, విద్యార్థుల చైతన్యం విద్యార్థులను సంఘటితం చేయడమే కాకుండా అది ప్రజా ఉద్యమంగా మలిచే విధంగా, ముందుకు సాగే విధంగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కూడా నేను కోరుతూ, మీరు పోతున్న సమయంలో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు, అవరోధాలు రావచ్చు, లేదా ఇబ్బందులు కావచ్చు. కానీ రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయంలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విషయంలో, రాజ్యాంగం ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా మన గౌరవాన్ని, మన అభివృద్ధిని కాపాడుకునే విషయంలో ముందుకెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, అడ్డంకులు, ఏదైనా అవరోధాలు వచ్చినా కూడా వాటిని ఉద్యమ స్ఫూర్తితో దాన్ని అధిగమించి మీరు ప్రయాణం సాగించి మీరు విజయం సాధించాలని ఏప్రిల్ 4వ తారీఖు నాడు హైదరాబాద్ లో జరగబోయే యుద్ధభేరి మహాసభకు వేలాది లక్షలాది మంది విద్యార్థులను తరలించే విధంగా మీ పాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ మరొకసారి యాత్రకెళ్తున్న విద్యార్థి బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా. విజయవంతం చేద్దాం రాజ్యాంగ పరిరక్షణ యాత్రను, విజయవంతం చేద్దాం రాజ్యాంగ పరిరక్షణ యాత్రను. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. వర్ధిల్లాలి యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఐక్యత. ప్లీజ్ ఎక్కడో అక్కడ ఉండండి, అందరికీ ఇష్టం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్. విజయవంతం చేద్దాం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాయాత్రను. విజయవంతం చేద్దాం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభను. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. జోహార్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అటు కొంతమంది వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్. విజయవంతం చేద్దాం భారత పరిరక్షణ యాత్రను. విజయవంతం చేద్దాం రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి చైతన్య యాత్రను. పోరాడదాం రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం రాజ్యాంగ పరిరక్షణ యాత్రను. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను. జోహార్ అంబేద్కర్. లాంగ్ లివ్ కాన్స్టిట్యూషన్. లాంగ్ లివ్ కాన్స్టిట్యూషన్. లాంగ్ లివ్ కాన్స్టిట్యూషన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.